మీరు చూస్తున్నారు ఆకాష్ టెక్ వరల్డ్. ఈరోజు వచ్చేసరికి మనం ఒక హోమ్ మేడ్ సోలార్ వెహికల్ గురించి తెలుసుకోబోతున్నాం. ఒక షాపు ప్లస్ వెహికల్ ఇది. మనం దీన్ని మల్టీపర్పస్గా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. అసలు ఈ సోలార్ వెహికల్కి ఈ కార్ట్ అని ఎందుకు పేరు పెట్టారు మీరు? ఈ అంటే ఎలక్ట్రిక్ వెహికల్ అని, ఈ కార్ట్ అంటే ఎలక్ట్రిక్ బండి, ఎలక్ట్రిక్ వాహనం, ఎలక్ట్రిక్ షాపు అంటే సోలార్ షాప్ అనమాట ఇది. సో అందుకనే నేను అటల్ ఈ కార్ట్గా నామకరణం చేశా. ఈ సోలార్ వెహికల్ మీద మీరు ఈ చిరు వ్యాపారం చేస్తున్నారు కదా, దీని మీద మీకు ఎంత ఆదాయం వస్తుంది నెలకి? దీనికి కరెంటు బిల్లు ఉండదు, ముఖ్యంగా అద్దె ఉండదు, మరియు కరెంటు సమస్య అద్దె సమస్య లేనప్పుడు సగం డబ్బులు మిగిలినట్టే. ఇంకా అవసరమైతే మనం దీన్ని ఇంట్లో కూడా జనరేటర్గా, ఇన్వర్టర్గా కూడా ఉపయోగించుకుంటాం కాబట్టి అక్కడ ఇంట్లో కూడా కరెంటు బిల్లు తగ్గుద్ది. ఆ విధంగా మనం దీన్ని మల్టీపర్పస్గా అన్ని విధాలా ఉపయోగించుకోవచ్చు. ఇంత సౌకర్యంగా అన్ని విధాలుగా ఉపయోగపడే వెహికల్ను మొట్టమొదట ఆంధ్రప్రదేశ్లో మన పామూరులోనే తయారు చేయడం నాకెంతో ఆనందంగా ఉంది. ఇది పూర్తిగా సోలార్తోనే, దీంట్లో ఉండే లైట్లకు కానీ ఫ్యాన్లకు కానీ వీటన్నిటికీ సోలార్తోనే కరెంటు? ఇప్పుడు ముఖ్యంగా వీధి వ్యాపారులు రోడ్డు మీద వాళ్ళకు కరెంటు పెద్ద తీవ్రమైన సమస్య. ముఖ్యంగా వీధి వ్యాపారులు రోడ్డు మీద వాళ్ళ ఆహార పదార్థాలు ఎండకు ఎండుతుంటాయి. వాళ్ళు అమ్మే పదార్థాలు, పండ్లు కానీ కూరగాయలు కానీ ఎండిపోతుంటాయి, త్వరగా చెడిపోతుంటాయి. దానివల్ల వీధి వ్యాపారులు చాలా నష్టపోతున్నారు. అంతేకాకుండా వాళ్ళు కూడా ఎండకు ఎండుతూ, గాలి వానకు తడుస్తూ వాళ్ళ ఆరోగ్యం కూడా చెడిపోతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను గత 6 నెలల నుంచి దీన్ని శ్రమించి సోలార్తో నడిచే, తక్కువ స్థలంలో ఇమిడే విధంగా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండే విధంగా, తోపుడు బండి ఎలా అయితే ఎంత స్థలంలో అయితే పడుతుందో అంత స్థలంలోనే పట్టే విధంగా దీన్ని 6 నెలల కాలంలో తయారు చేయడం జరిగింది. ఇది పూర్తిగా సూర్యరశ్మితో నడుస్తుంది. ఈ బండి సూర్యరశ్మితోనే ఇప్పుడు మన చూస్తాం చూడు, ఇది ఈ లైట్ ఆగిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఆన్ చేస్తున్నాం చూడు, ఇది సోలార్తో నడిచే వాహనం. అట్లాగే సోలార్ వెలిగే లైట్ ఇది. అలాగే సోలార్తో నడిచే ఫ్యాను, సెల్ ఫోను ఛార్జింగు, సీసీ కెమెరా, ఇవన్నీ కూడా ఈ కరెంట్తో నడిచే ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఈ బండిలో ఉంటాయి. అన్ని సౌకర్యాలు నూతన టెక్నాలజీతో ఈ బండిని తయారు చేశాం. ఈ సోలార్ వెహికల్ మహిళలకు ఎలా ఉపయోగపడుద్ది? అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు కదా, మహిళలు కూడా కూరగాయలు అమ్మే వాళ్ళు, వాళ్ళకి ఎలా ఉపయోగపడుద్ది? ఈ సోలార్ బండి ఎక్కువ స్పీడ్ పోదు. ఇది కేవలం 20 నుంచి 30 లోపే స్పీడ్ పోద్ది. అది కేవలం ఇంటి నుంచి బజార్కి, బజార్ నుంచి ఇంటికి సైకిల్ ఎంత తేలిగ్గా తీసుకుపోతారో ఇంటికి అంతే తేలిగ్గా దీన్ని కూడా ఇంటి ముందు పెట్టుకోవచ్చు. దీన్ని తయారు చేయడానికి మొత్తం ఎంత ఖర్చు అయింది? దీని తయారీకి మొత్తం 90,000 ఖర్చు అయింది. ఈ ప్లాన్ కానీ బండి డిజైన్ కానీ మొత్తం మీరేనా? నాకు వచ్చిన ఆలోచన ప్రకారం ఇది నేను తయారు చేశాను. నా ఆలోచనకు అనుగుణంగా ఇంకా దీన్ని అన్ని యూట్యూబ్ అలా శోధించి దీన్ని ఇలా తయారు చేస్తే బాగుంటుంది అనుకూలంగా, మన వీధి వ్యాపారస్తులు అనుగుణంగా వాళ్ళు పడే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇలా తయారు చేస్తే వాళ్ళకి అన్ని సమస్యలకు పరిష్కారంగా ఉంటుందని చెప్పి నేను ఈ బండిని తయారు చేయడం జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ బండి గురించి. ఇందులో వచ్చేసరికి మనకి సోలార్తోని ఈ వెహికల్ అనేది రన్ అవుతుంది. చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఇదైతే చాలా ఉపయోగపడుతుంది.